చెప్పు మా సార్ వచ్చాడు సార్ చేలో పెట్టు ఓకే సార్ ఓకే సార్ మరొక విషయం, నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత మరియు జనసేన పార్టీ అధినేత నిన్న డిక్లేర్ చేయడం జరిగింది 94 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 94 సీట్లను ఒకేసారి తెలుగుదేశం ఎప్పుడు ప్రకటించలేదు, ఫస్ట్ టైం. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో క్యాండిడేట్స్ లేరు, మేము చేసాం అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలే. ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు. అసలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారా, అలాంటి ఇంకొని మారుస్తారు. ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు, ఇతను మారుస్తారంట. తెలుగుదేశం అలా కాదు, పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా ఇచ్చారు. ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ. నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు ఓటేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా పోవాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను. ఎందుకంటే జనసేన కూడా కలిసి ఉంది. టికెట్ ఎవరికి ఇస్తారనేది వాళ్ళు నిర్ణయించిన దాకా చెప్పకూడదని నేను చెప్పాను. ఈ రోజు నుంచి అందరినీ అప్పీల్ చేస్తున్నా, మీ టీవీ మీడియా తరఫున తెలుగుదేశం పార్టీలో నెల్లూరు సిటీ నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నా. అందరూ దయించి తెలుగుదేశం పార్టీ నాకు ఓటేసి గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటుంది నెల్లూరులో బహిరంగ సభ ఉంటుంది, త్వరలో డేట్ చెప్తాం.